హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను బికాజ్ తను నన్ను లంచ్కి ఇన్వైట్ చేశారు. అండ్ అలాగే నేను కొన్ని కిచెన్ కుక్వేర్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోవడానికి వెళ్తున్నాను బికాజ్ లాస్ట్ టైం నేను తన ఇంటికి వెళ్ళినప్పుడు దోశ తవ నాకు చాలా నచ్చిందండి, వాళ్ళ ఇంట్లో ఉన్నది. సో నేను అలాంటిదే కావాలని అడిగాను. సో ఎలాగో వస్తున్నావు కదా, అలానే స్టోర్కి వెళ్ళి తీసుకుందాము అని చెప్పారు. నేను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాను, క్యాబ్ కూడా వచ్చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. ఫైనల్లీ నేను స్టార్ట్ అయిపోయానండి. నేను అక్కడికి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ మేము స్టోర్కే వెళ్తున్నాము. నేను స్టోర్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్లీ నేను మా ఫ్రెండ్ షాప్కి రీచ్ అయిపోయామండి. షాప్ నేమ్ వచ్చేసి నంది స్టీల్ స్టోర్స్. దీంట్లో కిచెన్కి సంబంధించిన స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ అన్నీ ఉన్నాయండి. స్టోర్ వచ్చేసి మాధవపూరి హిల్స్లో ఉందండి. స్టోర్కి దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్కి వచ్చి తీసుకోవచ్చు. హాయ్ గైస్, సో ఫైనలీ నా షాపింగ్ కంప్లీట్ చేసుకుని నేను ఇంటికి రీచ్ అయిపోయాను. సో ఇప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. అండ్ నేను డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి తీసుకున్నానండి, కానీ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. నేను కింద లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఒకవేళ ఏమైనా నచ్చితే ఏమైనా కావాలనుకుంటే మీరు ఆ లింక్ నుంచి బై చేయొచ్చు. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆన్లైన్లో ఉంది. ఫస్ట్ వచ్చి నేను ఇది తీసుకున్నానండి. ఇది ఏంటంటే టప్పర్వేర్ బాటిల్ టైప్, చిన్న లంచ్ బాటిల్ టైప్లో వచ్చింది. అంటే బాక్స్ లాగా కాకుండా బాటిల్ లాగా కాకుండా మనం కర్డ్ తీసుకెళ్ళడానికి కానీ బటర్ మిల్క్ తీసుకెళ్ళడానికి కానీ ఉంటాయి కదండి, దాంట్లో ఇది కొంచెం చిన్నది. సో ఇది ఒక బాక్స్లో 2 సెట్స్ వచ్చినాయి అండి. నేను మా హస్బెండ్కి అన్నట్టుగా నేను తీసుకున్నాను. సో దీంట్లో మంచి కర్డ్ కానీ లేదంటే బటర్ మిల్క్ అలాంటివి ఏదైనా తీసుకెళ్ళచ్చు. సో నేను ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో కూడా ఉంది, అమెజాన్లో. సో నేను ప్రైజెస్ అన్ని మెన్షన్ చేసుకున్నాను అండి, ఎందుకంటే గుర్తుండవు కదా. సో ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 250 ఉందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి నేను ప్రెస్టేజ్ నుంచి ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ఇది ఓన్లీ 1.5 లీటర్స్. నేను కావాలనే చిన్న తీసుకున్నాను బికాజ్ నాకు సరిపోతుంది ఇది. అండ్ ఇది నాకు చాలా నచ్చిందండి బికాజ్ దీనికి 2 లీటర్స్ వచ్చాయి. అండ్ ఎంత క్యూట్ ఉంది కదండి ఇది ఓన్లీ 1.5 లీటర్స్. అండ్ దీనికి ఇదొక ప్లేట్ వచ్చింది. మనం ఇది ప్రెషర్ కుక్కర్గా యూజ్ చేయొచ్చు అండ్ కర్రీస్ కోసం అన్నట్టుగా కూడా యూజ్ చేయొచ్చు అండి. సో ఇలాంటిది ఒకటి వచ్చింది. దీనికి 2 లీటర్స్ వచ్చాయండి. సో దానికోసం కూడా నాకు ఇది చాలా నచ్చింది. అండ్ ఇది కూడా ఆన్లైన్లో ఉంది. ప్రెషర్ కుక్కర్ ప్రైస్ వచ్చేసి 1952 రూపీస్ అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను దోశ తవ తీసుకున్నానండి. ఇది ఫ్రూటోరా బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఆన్లైన్లో ఉంది. ఇది వచ్చేసి నాన్ స్టిక్ దోశ తవ అండి. అండ్ ఇది కూడా ఇండక్షన్కి యూజ్ అయ్యేది తీసుకున్నాను. సో దీనికి నాకు ఇది ఒకటి వచ్చిందండి. అండ్ వాష్ చేయడానికి ఇది ఒకటి ఇచ్చారు. అండ్ దోశ తవ ప్రైస్ వచ్చేసి 1710 రూపీస్ ఉందండి ఆన్లైన్లో. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను ఆయిల్ ఫిల్టర్ తీసుకున్నాను. ఇది కోమల్ బ్రాండ్ నుంచి. ఇది కూడా ఆన్లైన్లో ఉంది. అండ్ నాకు ఇది చాలా నచ్చిందండి బికాజ్ మనం ఆయిల్ ఏదైనా ఫ్రై చేసుకొని మళ్ళీ ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఆయిల్ మనం యూస్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 355 రూపీస్ ఉందండి. నేను ఆ లింక్స్ అన్నీ కింద ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి నేను ఇది తీసుకున్నాను. ఇది ఏంటంటే జ్యూస్ ట్రైనర్. మ్యాక్సిమం అందరి ఇంట్లో ఉంటుంది. సో నేను ఇది వచ్చి ఎలిఫెంట్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో 195 ఉంది. నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. మీకు ఏ ప్రోడక్ట్ అయినా నచ్చితే మీరు లింక్ త్రూ బై చేయొచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి నేను మా హస్బెండ్ కోసం లంచ్ బాక్స్ తీసుకున్నానండి. సేమ్ సిగ్నోరా బ్రాండ్ నుంచే తీసుకున్నాను. బట్ ఇది నాకు చాలా నచ్చిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. సో ఈ లంచ్ బాక్స్లో 2 చిన్న చిన్న బాక్సెస్ వచ్చినాయండి. ఏదైనా ఫ్రై అయినా ఏదైనా కర్డ్ అయినా పికిల్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. సో లంచ్ బాక్స్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ మెయిన్గా క్వాలిటీ చాలా బాగుందండి. అండ్ ఇవన్నిటికీ ప్లాస్టిక్ లిడ్ వచ్చింది. దీని ప్రైస్ వచ్చి 850 రూపీస్. సో ఈ లంచ్ బాక్స్కి కవర్ కూడా వచ్చింది. సో ఫుడ్ లీక్ అయినా కూడా ల్యాప్టాప్ బ్యాగ్స్లోకి రాకుండా ఉంటుంది. సో నాకైతే ఇది చాలా నచ్చిందండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి తడకా ప్యాన్ అండి. అదే మనం మనం పోపు వేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. నాకు ఇప్పటిదాకా ఇండక్షన్ మీదకి ఉంటాయో ఉండవో అని నేను తీసుకోలేదు. బట్ నాకు ఆ స్టోర్లో ఇది కనిపించిందండి. ఇది ఇండక్షన్ కూడా యూజ్ అవుతుంది.
సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని ఇండక్షన్కి యూజ్ అవే తీసుకుంటానండి, ఎందుకంటే నా దగ్గర గ్యాస్ స్టవ్ లేదు, నేను ఇండక్షన్ యూజ్ చేస్తున్నాను. ఇది కూడా ఆన్లైన్లో ఉంది, నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 490 రూపీస్. ఈ వీడియో నేను చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, బికాస్ నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్ని కిచెన్ ప్రోడక్ట్సే. సో చాలా మంది లేడీస్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఓన్లీ 2 ప్రోడక్ట్స్ తీసుకోవడానికి వెళ్ళానండి, బట్ నా లేడీస్ గురించి తెలిసింది కదండి, ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి వెళ్ళి మనం ఎన్ని చూస్తాం ఎన్ని తీసుకుంటాం అనేది. సో మనం తీసుకోవడానికి వెళ్ళిన ప్రోడక్ట్ తీసుకుని వచ్చేస్తే అసలు అది ఇంపాసిబుల్. మనం అక్కడికి వెళ్ళామంటే ఈజీగా షాప్ అంతా తిరిగేసి మనకు నచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ తీసుకుంటాము. సో నేను అలాగే 2 ప్రోడక్ట్స్ కోసం అని వెళ్ళి ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది. నేను వెళ్ళింది ఓన్లీ దోశ తవ కోసం అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ కోసం, బికాజ్ నా దగ్గర దోశ తవ నాన్ స్టిక్ది ఉండేదండి, అది కొంచెం పాడైపోయింది. దాని తర్వాత నేను నాన్ స్టిక్ యూజ్ చేయకూడదు అని చెప్పి ఐరన్ తవ తీసుకున్నాను. బట్ అది ఎందుకో తెలియదు కానీ నాకు పడలేదండి, బికాజ్ నాకు యూజ్ చేయడం రాలేదనుకుంటాను. అండ్ అది నేను యూజ్ చేసిన తర్వాత నాకు మోషన్స్ అండ్ వామిటింగ్స్ అలా అయ్యాయి. ఐరన్ తవ్వ వాష్ చేయడం కూడా నేను అన్ని స్టెప్స్ ఫాలో అయ్యాను, లైక్ హీట్ చేసి ఆయిల్ చేసి వాష్ చేయడం అలా ఒక 3-4 టైమ్స్ చేశాను, బట్ స్టిల్ అది పడలేదండి. సో దానికోసం నేను మళ్ళీ నాన్ స్టికే తీసుకున్నాను. అండ్ నేను స్టెయిన్లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్ ఎందుకు తీసుకున్నానంటే నా దగ్గర అల్యూమినియం కుక్వేర్ ఆల్రెడీ ఉందండి ప్రెషర్ కుక్కర్లో. బట్ ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అల్యూమినియం అనేది మంచిది కాదు మన హెల్త్కి అని. సో నేను ఇంకా అల్యూమినియం కుక్వేర్ యూజ్ చేయకూడదని చెప్పి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాను. అండ్ నేను ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న నాన్ స్టిక్ అని యూజ్ చేయకుండా అండ్ నేను ఆల్రెడీ స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తున్నాను, ఫ్రైస్ కానీ అండ్ కర్రీస్కి కానివ్వండి, ఇంకా దేనికన్నా కానివ్వండి నేను స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్సే యూజ్ చేస్తున్నాను. బట్ ఓన్లీ దోశ కోసం అనేది నేను ఓన్లీ నాన్ స్టిక్ తీసుకున్నాను, బికాజ్ నాకు అది ఐరన్ తవ యూజ్ చేయడం రాలేదు కాబట్టి నేను దోశ ఒక్కదాని కోసం నాన్ స్టిక్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా మ్యాక్సిమం అయినంత వరకు స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి, ఎనీ ప్రోడక్ట్స్, బట్ అల్యూమినియం అవాయిడ్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.